అదానీ గ్రూప్ పై అమెరికాలో నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కీలక నేతలకు ముడుపులు ముట్టాయంటూ అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు వైసీపీలో వణుకు పుట్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ కు సెగ తగిలింది. అమెరికాలో నమోదైన కేసులో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ చేసుకున్న పునరుత్పాదక విద్యుదోత్పదం జరిగిన వెంటనే ఆనాటి జగన్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకోవడం వెనుక ముడుపులు ముట్టాయని అమెరికాలో నమోదైన కేసులో వివరించారు. కేంద్ర సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ పునరుత్పాదక విద్యుత్పై టెండర్లు పిలిచింది. పునరుత్పాదక విద్యుత్ సరఫరా చేస్తామని అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో పెట్టుబడుల కోసం అదానీ సంస్థకు అమెరికా, కెనడాలోని కొన్ని సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చాయి. మొత్తం $3 బిలియన్ రుణమిచ్చేందుకు ముందుకు వచ్చాయి. $3 బిలియన్ అంటే 25,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. డబ్బును డ్రా చేసేందుకు అప్పట్లో దేశంలోని పలు రాష్ట్రాలలో పునరుత్పాదక విద్యుత్పై ఏపీ ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలతో అదానీ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వంతో 7,000 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2021 సెప్టెంబర్ 11న గౌతమ్ అదానీ, ఆయన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు విజయవాడ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్తోనే ఉన్నారు. ఆ తర్వాత ఈ ఒప్పందం జరిగింది. అదేవిధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఇటువంటి ఒప్పందాలే జరిగాయి. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఇతర కుటుంబ సభ్యులు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు రావడం, జగన్తో భేటీ కావడం అప్పట్లో ఆంధ్రజ్యోతితో పాటు ఏబిఎన్ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పట్లో సెకీ నుంచి జగన్ ప్రభుత్వం అత్యధిక రేటుకు అదానీ సంస్థ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసిందని, దీని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ప్రస్తుత ఆర్థిక మంత్రి, నాటి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతూ ఉంటే ఎక్కువ ధరకు అదానీ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే విద్యుత్ను ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా పడతాయని, అదానీకి ఏపీలో ఎలాంటి ప్లాంట్లు లేనప్పటికీ ఆయన దగ్గర కొని వేరే రాష్ట్రం నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని అడిగినా జగన్ ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. ఇలా ముందుకు వెళ్లడం వెనుక ఏపీలో ఒక కీలక వ్యక్తికి ముడుపులు ముట్టాయని చెబుతున్నారు. అయితే రుణొప్పందాలను అదానీ సంస్థ ఉల్లంఘించిందని, ఫండింగ్ ఏజెన్సీలు నష్టపోయాయని, షేర్ల విలువ కూడా తగ్గిపోయిందని అమెరికాలోని ఏజెన్సీలు ఫిర్యాదులు చేశాయి. వీటిని అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ పరిశీలించింది. కేసు నమోదు చేయాలని అక్కడి పోలీసులను కోరింది. దీంతో న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీని నిందితులుగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ముడుపులు అందాయని స్పష్టంగా రాశారు. 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అదానీ గ్రూప్ చైర్మన్ కలుసుకున్నారని, అప్పటికి విద్యుత్ సరఫరా ఒప్పందం కుదరలేదని వివరించారు. ఆ తర్వాత 2021 సెప్టెంబర్ 11న జగన్ను అదానీ కలుసుకున్నారని కూడా వివరించారు. లంచాల కోసం $200 మిలియన్ అంటే 1,800 కోట్ల రూపాయలు అదానీ సంస్థ వినియోగించిందని తెలిపారు. దర్యాప్తు చేయాలని కూడా నిర్ణయించారు. అదానీ గ్రూప్లకు కెన్యా సర్కారు షాక్ ఇచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సహా విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కార్ $736 మిలియన్ అదానీ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జొమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్రాజెక్ట్ నిలుపుదల చేసింది. భాగస్వామ్య దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూటో ప్రకటించారు. Accordingly, I now direct, in furtherance of the principles enshrined in Article 10 of the Constitution on transparency and accountability, and based on new information provided by investigative agencies
and partner nations that the procuring agencies within the Ministry of Transport and the Ministry of Energy and Petroleum immediately cancel the ongoing procurement process for the JKIA expansion public-private partnership transaction